హాయ్ మావా, ఈరోజు అయితే మన గణపతికి అయితే 5వ రోజు మావా. ఈరోజు అందరినీ పిలిచి, సో మన ఫ్రెండ్స్ వాళ్ళందరినీ పిలిచి ఒక 30 మెంబర్స్ దాకా అన్నప్రసాదం అయితే చేసి ఈరోజు పెడుతున్నాం మావా. ఒకసారి మేమైతే ఏమేమి చేస్తున్నాం అన్నప్రసాదానికి మీకు ఒకసారి చూపిస్తాను. ఇది వైట్ రైస్ మావా, ఎందుకంటే పులుసు అన్నంకి ముందుగానే పులుసు అన్నంకి కొంచెం చల్లార పెట్టాలి కాబట్టి అలా పెడుతున్నాము. అలానే అరటికాయలు కూడా తీసుకొని వచ్చాము నిన్నే, ఫ్రెష్గా ఉండేటివి తాలింపుకని. మేము దీంట్లో ఏం పెట్టాము? పప్పు. అక్కడ పప్పులు చూడు, ఇది బెల్లం కదా. అరే ఇది బెల్లం కదా. సో అరటికాయ తాలింపుకి అయితే ఇలా కోసి పెట్టుకునేసాము. ఇది సాంబారు, ఇది పెరుగు. ఈ సాంబార్కి కావాల్సిన తాలింపు అలానే ఇక్కడ మనం తెరబాత్ అనుకుంటాం కదా, సో ఆ తెరబాత్ అయితే వీళ్ళు ఇక్కడ చేస్తున్నారు. సో మనం అడ్డం కాబట్టి మనం పక్క వచ్చేసేది బెస్ట్. సో ఇది వచ్చేసి పరమానందం. పరమానందం కాదు, పరమాన్నం. అరటికాయ కూడా ఉడికిపోయింది మామ. అలానే ఇక్కడ పచ్చి పులుసు అన్నము, మనం అయితే పులుసు అన్నం కూడా అంటాం దీన్ని. ఇంకా ఇది కూడా రెడీ అయిపోతుంది. సో మంచిగా నీట్గా అన్నిటికీ వైట్ రైస్ అంతా మొత్తానికి అరటికాయ తాలింపు అయితే కూడా రెడీ అయిపోయింది మామ. ఇంకా అన్నీ అయితే రెడీ అయిపోయాయి. ఇంకొకసారి దేవుడికి అయితే నైవేద్యం లాగా అన్నీ మంచిగా నీట్గా పెట్టేసి ఇంకా దేవుడికి ఫస్ట్ పెట్టాలి కాబట్టి ఇంకా పెట్టేద్దాం. అలాగే ఈరోజు 5వ రోజు అనేసి మనమైతే గణపతికి లడ్డు కూడా చేయించాం మామ. మన అన్నప్రసాదం అయితే వంటలో ఒకసారి లుక్ వేసుకున్నాము. అది మిక్చరు, ఇది పరమాన్నము, ఒక స్వీటు, అలానే ఒక పులుసు అన్నము, అరటికాయ తాలింపు, అది సాంబారు, ఇది వైట్ రైసు, అలానే ఇది మజ్జిగ చారు. ఇదే మా అన్నప్రసాదం. చాలా బాగా అయితే జరిగింది మా. సేమ్ నెక్స్ట్ వీడియో మా.